ఇవాళ తెలంగాణ అంటే నిజాం ప్రభు గురించి చెప్పకుండా మనం తెలంగాణ చరిత్రను చెప్పలేం. అట్లాగే ఆధునిక తెలంగాణను చెప్పాలంటే కేసీఆర్ గారి చరిత్రను చెప్పకుండా ఆధునిక తెలంగాణ లేదు. సో ఆనాటి నిజాం నాటి హైదరాబాదుకి ఎంత చరిత్ర ఉందో, హైదరాబాదు హిమాయత్ సాగర్ ప్రాజెక్టు కానీ మిగతా ఆయన కట్టిన ప్రతి ప్రాజెక్టు ఈరోజు లక్షల ఎకరాల భూములకు సాగునీరు తాగునీరు అందించడమే కాకుండా చరిత్రలో నిలిచిపోయే ఉస్మానియా యూనివర్సిటీ నుండి మొదలుకుంటే, ఉస్మానియా హాస్పిటల్ నుండి మొదలుకుంటే ఇవాళ ఆధునిక సమాజానికి ఒక 150 సంవత్సరాల యొక్క ప్రజల యొక్క అవసరాలను తీర్చే తాగునీటి సాగునీటి వైద్యాన్ని చదువును విద్యను ఇలా ప్రపంచంలో నేను నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో రాజులలో రాజరిక పరిపాలన అంత గొప్ప రాజరిక పరిపాలన చేసిన చరిత్ర నిజాంది. తర్వాత నాకు కేసీఆర్ గారే కనబడతారు ఆధునిక చరిత్రలో మన తెలంగాణ సమాజం. ఎందుకంటున్నా ఈ మాట అంటే 125 అడుగుల విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహం, ఆ విగ్రహం రాజకీయాల కోసం చేయలేదు, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేయలేదు. తెలంగాణ వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల, ఆర్టికల్ 3 వల్ల వచ్చింది. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో మనం కృతజ్ఞత తెలుపుకోవాల్సిన బాధ్యత తెలంగాణ యావత్ సమాజం మీద ఉంది అని చెప్పి కేసీఆర్ గారు 125 విగ్రహం అంటే దాదాపుగా దానికి 140 కోట్లు మాత్రమే అయింది. అంటే అంత తక్కువ ఖర్చులో ప్రపంచం ఇలా ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలంగాణ గురించి మాట్లాడుకుంటుంది అంటే బికాజ్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇలా ప్రపంచాన్ని మొత్తం ప్రపంచం ఇటువైపు చూసింది. అంటే ఎవరు ఇంత పెద్ద నిర్మాణం, ప్రపంచ మేధావి యొక్క ఇంత గొప్ప విగ్రహాన్ని కట్టిన చరిత్ర ఎవరిది? అక్కడ ఒక్క ఇల్లన్న కూడా కూల్చారా? ఒక సింగిల్ ఇల్లన్న కూల్చబడ్డదా? అంత పెద్ద విగ్రహం కట్టినప్పటికీ కూడా ఇంత పెద్ద సంస్కరణలో ఆయన ప్రవేశపెట్టినప్పటికీ ఒక్క ఇల్లును కూడా కూల్చిన పరిస్థితి లేదు. మహానగరాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా కేసీఆర్ గారు, నేను కేటీఆర్ గారు ప్రజెంటేషన్ విన్నా, అద్భుతంగా ఆయన ప్రజెంటేషన్ చేయగలిగారు. 10 ఏళ్ల పరిపాలనలో ఒక్క సింగిల్ బస్తీని కూడా కూల్చకుండా, ఇండ్లను కూడా కూల్చకుండా వారు నగరాభివృద్ధిని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దగలిగిందంటే కేసీఆర్ గారి ప్రజెంటేషన్ కంటే ముందు నాకు అంత క్లారిటీ లేదు వాస్తవం చెప్పాలంటే. కానీ కేటీఆర్ గారి ప్రజెంటేషన్ తర్వాత కేసీఆర్ గారి యొక్క విజన్ ఈ మహానగరం యొక్క అభివృద్ధి పట్ల కానీ, పేద ప్రజల అభివృద్ధి పట్ల కానీ ఒక్క ఇల్లు కూర్చకుండా ఇవాళ ఆ పేద ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఈ నగరం డెవలప్ చేయడానికి తను ఒక ఆనాటి నిజాం లాగానే ఈనాటి కేసీఆర్ గారు కూడా చేసింది అనడానికి ఒక నిదర్శనంగా ఆయన పరిపాలన మనకు కనబడుతుంది. అంతేకాకుండా ఇలా కాళేశ్వరాన్ని ఎంత బదనాం చేసినా, వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎంత బాగా చేసినా 84,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయితే అది 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ప్రచారం చేసిండ్రు. ఖర్చు మొత్తం ప్రాజెక్ట్ ఖర్చే 84,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే, నివేదికలే ప్రకటిస్తే మరి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు. సో ఆ పరిస్థితులలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన ఆ ప్రాజెక్టు అసలు ప్రపంచంలోనే ఒక వింత ప్రాజెక్ట్. ఎందుకంటే చాలా కింది నుండి పైకి నీళ్లను అంటే హై అంటే ఆ కింది నుండి పైదాకా వాటర్ రావాలంటేనే పైనుండి కిందికి రావడం ఈజీనే, నీళ్ళు పైనుండి కిందికి రావడం అనేది చాలా ఈజీ. కానీ కింది నుండి పైకి నీళ్ళు రప్పించడం అనేది పెద్ద చరిత్ర. అది అంత పెద్ద చారిత్రాత్మకమైన ఒక టెక్నాలజికల్ ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగించి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచం ఇప్పుడు కాకపోయినా భవిష్యత్ తెలంగాణ ఆయన గుర్తుపెట్టుకుంటుంది. ఖచ్చితంగా మరొక హిమాయత్ సాగర్ లాగా అది నిలిచిపోతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చరిత్రలో నిలిచిపోతుంది కాళేశ్వరం ప్రాజెక్టు. సో అట్లాంటి కేసీఆర్ గారు నాకైతే ఆధునిక నిజాం అయితే ఆయనలో కనిపించాడు. ఎందుకంటే వారు కట్టిన సెక్రటరియట్ కావచ్చు,
వారు కట్టిన ఏ కట్టడం కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగానే ఉంది తప్ప అది చరిత్రహీనునిగా తయారు చేయలేదు. సో అందుకే ఇవాళ ఆర్పిఐ పార్టీ అధ్యక్షునిగా, అందులో ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా అంబేద్కర్ విగ్రహం పెట్టడం కాకుండా దళిత బంధు కూడా చరిత్రలో ఇక్కడ పెట్టలేదు. దళిత బంధు 10 లక్షలు ఇవ్వడము మా దళితులకు మొత్తం కాళ్ళరిగే తిరిగిన ₹1,00,000 లోన్ దొరకడమే కష్టం. 1,00,000 లోన్ ఇవ్వాలంటే మా వాళ్ళు ఎంత తిరిగినా బ్యాంకులో ₹1 ఇయ్యారు. కానీ ఎట్లాంటి బ్యాంక్ గ్యారెంటీ లేకుండా మా దళితులకు 10 లక్షలు ఇచ్చిన ఘన చరిత్ర కూడా కేసీఆర్ గారిది. ఇవాళ చాలామంది, నేను చాలా గ్రామాలు కూడా చాలా ప్రాంతాలలో కూడా వెళ్ళడం జరిగింది. చాలా చిన్న పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు, 10 లక్షల మధ్యతరగతి పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు చాలామంది దళితులు బాగుపడ్డారు. వెహికల్స్ నడుపుకుంటున్న వాళ్ళు తన కుటుంబాలను పెంచి పోషించుకుంటున్నారు. ఇవాళ లక్షలాది కుటుంబాలు, ఇవాళ దళిత బంధువుల వేలాది కుటుంబాలు కూడా ఉపాధిని పొందుతున్నాయి. సో ఆ క్రమంలో ఇవాళ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న నా పేద ప్రజలు కూడా ఇవాళ లక్షల మంది, దాదాపుగా 1,00,000 మంది వరకు, నీ 1,00,000 కోట్లకు నువ్వు 1,00,000 కోట్లు సంపాదించాలనుకుంటే మా లక్షల ఇల్లు కూల్చాలనుకునే ప్రయత్నం చేస్తున్నావు. మరి కేసీఆర్ గారు ఒక్క ఇల్లు కూల్చకుండా ఇవాళ 70,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వస్తే కూడా ఆయన ఇవ్వాలని అనుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు లేదు. దళితులకు, పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ అనేది కళ, కానీ ఆ కళను నెరవేర్చిన చరిత్ర కూడా కేసీఆర్ గారిది. సో ఇట్లా పేద ప్రజల ఓరియంటెడ్గా చాలా వరకు అద్భుతమైన పథకాలు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని, మరీ ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టిన చరిత్ర ఎవరిదన్నా ఉందంటే కేసీఆర్ గారిదే. నిజంగా ఇప్పుడు అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ, అంతకుముందు ఆయన చంద్రబాబు ప్రభుత్వం కానీ, లేదా ఎన్టీఆర్ ప్రభుత్వం కానీ తెలంగాణను ఎడారిగా చేసి ఇవాళ మొత్తం హైదరాబాద్ చుట్టూ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లక్షల కోట్లు సంపాదించిన చరిత్ర ఆంధ్ర పెట్టుబడిదారులది. దానికి వత్తాసు పలికింది రాజశేఖర రెడ్డి, దానికి వత్తాసు పలికింది చంద్రబాబు నాయుడు, దానికి వత్తాసు పలికింది ఎన్టీ రామారావు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలకు మేలు చేసే విధంగా, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా ఇవాళ మీకు కనబడుతుంది. ఇవాళ అమరవీరుల స్తూపం కావచ్చు, ఇవాళ అంబేద్కర్ విగ్రహం కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన చరిత్ర కేసీఆర్ గారిది. కాబట్టి ఆ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన చరిత్ర, నిర్మాణం చేసిన చరిత్ర కేసీఆర్ గారు చేశారు. కాబట్టి కేసీఆర్ గారికి ఆర్పిఐ పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళతో కలిసి పనిచేస్తుంది. ఒక్క పేద ప్రజల ఇల్లు కూల్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఊరుకునే సవాలే లేదని చెప్పేసి ఈ సందర్భంగా ఆర్పిఐ పార్టీ అధ్యక్షునిగా నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఈ మూసీ ప్రక్షాళన కానీ, త్రిబుల్ ఆర్ కానీ, లేదంటే ఆ ఫ్యూచర్ సిటీ కానీ ఆయన మేనిఫెస్టోలో పెట్టాడా? ఎక్కడన్నా మేనిఫెస్టోలో ఉందా ఇవి? మరి మేనిఫెస్టోలో పెడితే మనం ఓట్లు ఇష్టమా? ఇష్టం కాదు కదా. 6 గ్యారెంటీలు పెట్టి ఒక గ్యారెంటీ అమలు చేయకుండా మొత్తం మోసం చేసి, దుర్మార్గం చేసి, అన్యాయం చేసి ఇవాళ తెలంగాణ ప్రజలను ఫూల్స్గా చేసి వాళ్ళ ఓట్లను దోచుకున్న చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డిది. ఆ రేవంత్ రెడ్డి నువ్వు మేనిఫెస్టోలో పెట్టిందన్న ఒక్కదాన్ని అమలు చేయవు. 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, కానీ ఇవాళ మేనిఫెస్టోలో లేని అంశాల పట్ల మాత్రం నేను బల్ల కొద్దీ అమలు చేస్తా అంటున్నావు. ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తా అంటున్నావు, త్రిబుల్ ఆర్ డెవలప్ కడతా అంటున్నావు, అలాగే ఇవాళ మూసీ ప్రక్షాళన తప్పకుండా చేస్తా అంటున్నావు. నేను కూడా థేమ్స్ నది వెళ్ళాను. లండన్లో ఒక 21 రోజులు ప్రపంచ దళిత సదస్సులో పాల్గొన్నాను. మేధావుల సదస్సులో ఉన్నాను. అక్కడంతా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ లండన్లో లెక్చర్స్ ఇచ్చాను. అయితే అక్కడ థేమ్స్ నగరం చుట్టూ ఉన్న గెట్టోస్లో ఒక్క గెట్టో కూడా, అంటే ఇండ్లు మన మురికివాడల టైపు ఉన్న ఇండ్లలో ఒక్కరికి కూడా నష్టం జరగకుండా అద్భుతమైన నగరాలలో వాళ్ళకు అద్భుతమైన బిల్డింగ్లు కట్టించి వాళ్ళకు అవకాశాలు ఇల్లు కట్టించిన చరిత్ర అక్కడ ఉంది, ఆ ప్రభుత్వాన్ని. అట్లాగే అక్కడ పెట్టిన బడ్జెట్ ఎంత, ఇక్కడ పెడుతున్న బడ్జెట్ ఎంత? థేమ్స్ నగరంలో ఇప్పటి వరకు 77,000 కోట్లు ఎందుకుంటా అన్న అన్ని లెక్కలు చెప్తాడు మీకు ప్రవీణ్ అన్న, మంచిగా రాసుకొచ్చాడు అన్ని. అయితే అద్భుతంగా ప్రజెంట్ చేయగలడు అన్న, కేటీఆర్ లాగానే. మరి
ఇక్కడ ఈయన 70 దాదాపు థేమ్స్ నగరం డెవలప్ అయ్యి ఎంతకాలం అయింది, నది డెవలప్ అయ్యి ఎంతకాలం అయింది? 77,000 కోట్లు మాత్రమే ఖర్చు అయితే ఇప్పుడు నువ్వు 1,00,000 కోట్లు ఇప్పటికే 1,00,000 కోట్లు అంటున్నావు. ఇప్పుడు ఆల్రెడీ అంబేద్కర్ గారి విగ్రహం అది ఓపెన్ చేయడానికి నీకు చేత కాదు, దాన్ని మెయింటైన్ చేయడానికి రూపాయి చేత కాదు, మొత్తం కేసీఆర్ గారు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టినని మొత్తం దాన్ని క్లోజ్ చేసి పెట్టేసినావు. ప్రపంచ మేధావి యొక్క చరిత్ర తెలియకుండా, లేదంటే ఎవరు రాకుండా, మేము అలాంటి వాళ్ళు పోయి బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళి అర్పించకుండా నువ్వు తాళాలేసి పెట్టావే, 1 రూపాయి ఖర్చు పెడతలేవే, అక్కడ నీకు మెయింటైన్ చేసే చేతగా అయితే లేదే. మళ్ళీ బాబు ఘాట్ అయితే 150 అడుగుల విగ్రహం పెడతాడట. 300 కోట్లు 400 కోట్లు పెట్టి 500 కోట్ల 2,000 కోట్లు 5,000 కోట్లు పెట్టి మరి అంత విగ్రహం కట్టాల్సిన అవసరం ఉందా? అక్కడ బాబు ఘాట్ ఆల్రెడీ ఉంది కదా, అక్కడ కట్టుకోరాదు. మళ్ళీ అక్కడ సపరేట్గా ఎందుకు కట్టుతావు అంటే అర్థమైంది, నీ రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం, నీ వెంచర్ల కోసము, వేలాది ఎకరాలు కబ్జా చేయడం కోసం, 1,00,000 కోట్లు సంపాదించుకొని రెండోసారి నువ్వే ముఖ్యమంత్రి కావడం కోసం. దాంట్లో సీనియర్ కాంగ్రెస్లో అందరినీ తొక్కేసినావు. ఏ సీనియర్ కాంగ్రెస్ నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ పార్టీ ఈ పార్టీలో తిరిగొచ్చి మళ్ళీ నువ్వే ముఖ్యమంత్రి కావాలంటే కానీ కాంగ్రెస్ సీనియర్లు కావద్దట, ఓ బీసీ కావద్దట, ఓ ఎస్టీ కావద్దట, ఎస్సీ కావద్దా, ఎవరు కావద్దట. కానీ తానే మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి 1,00,000 ఇండ్లో అయినా కూల్చేస్తా, 1,00,000 కోట్లైనా సంపాదిస్తే మళ్ళీ రెండోసారి నేను అధికారులకు వస్తే అది నా లక్ష్యంగా పెట్టుకోడు రేవంత్ రెడ్డి. మరి అట్లాంటి మరి ప్రభుత్వాన్ని రానిద్దామా? అట్లాంటి మనం ఇంకా భరిద్దామా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇవాళ ఈ యొక్క ఏదైతే దోపిడీ పాలన ఉందో, ఏదైతే నియంతృత్వ పాలన ఉందో, 2.5 సంవత్సరాలలోనే ఇవాళ ఆయన 10 ఏళ్ల కంటే ఎక్కువ దుర్మార్గాలు చేశాడు. సో కాబట్టి అన్యాయం చేస్తున్న చరిత్ర కానీ, ఇవాళ అవినీతి చేస్తున్న చరిత్ర కానీ, తన కుటుంబ పాలన కానీ, తన కుటుంబం చేస్తున్న దోపిడీ కానీ ఇవాళ ఖచ్చితంగా నిలదీస్తాం. ఆర్పే పార్టీగా పేదల పక్షాన కొట్లాడుతాం. ఖచ్చితంగా టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తాం. భవిష్యత్తులో టీఆర్ఎస్ తీసుకునే ప్రతి ఉద్యమానికి, ముఖ్యంగా పేద ప్రజల ఉద్యమానికి మూసీ నది శుద్ధీకరణ చేయండి, మాకు అభ్యంతరం లేదు. మూసీని శుద్ధీకరణ చేస్తే ఎవరు వ్యతిరేకించరు. నేను సింగపూర్ వెళ్ళాను, అక్కడ చూశాను. నేను అమెరికా వెళ్ళాను, అక్కడ చూశాను. అక్కడ సుందరీకరణలు కానీ, అక్కడ డెవలప్మెంట్ కానీ, అక్కడ కూడా పరిశీలన చేసిన వ్యక్తిని, అక్కడ విశ్వవిద్యాలయాల్లో లెక్చర్స్ ఇచ్చిన వ్యక్తిని. కానీ నీళ్ళకి ఇవాళ పోయి నువ్వు ప్రభుత్వ ప్రజల సొమ్ము తీసుకొని పోయి అక్కడ ఏం కోర్సు చేసి వచ్చిండు మా అన్న చేసిన కోర్సు, అడ్వాన్స్ లీడర్షిప్ కోర్సు చేసి వచ్చిండు ఆయన. పాపం అట్లంటే ఇంగ్లీష్ మాట్లాడుకుంటా ₹1,00,00,000. ఇవాళ నాకు అట్లాంటి అవకాశం నేను పోయినప్పుడు అమెరికా పోయినప్పుడు వచ్చింది, కానీ పైసలు లేక నేను పోలేదు, చేయలేకపోయినా. ఆ కోర్సు మా ఉస్మాన్ యూనివర్సిటీ నాకు ట్రావెల్ ఖర్చులు కూడా ఇవ్వలేదు. అది నా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రేమతోనే అక్కడ పోయి నేను లెక్చర్స్ చేయడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఇవాళ ప్రభుత్వ సొమ్ముతో ₹1,00,00,000 పెట్టి నువ్వు పోయి చదువు పేరు పోదు అంటే కేటీఆర్ గారు అక్కడ అమెరికాలో చదివిండు కాబట్టి, ఆయన ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడగలడు కాబట్టి నేను కూడా అమెరికాలో కోర్సు చేసి వచ్చిందని చెప్పేసి ఆ ₹1,00,00,000 ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన చరిత్ర అనేది. ఇవాళ ఇట్లా దుర్మార్గమైన పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితిలో మనం సహించేది లేదు. ముఖ్యంగా పేదల పొట్ట కొడుతున్న రేవంత్ రెడ్డిని మాత్రం ఆయన పొట్ట జీలుస్తాం, ఆయన ఈసారి అధికారం రాకుండా చేస్తాం, కక్కిస్తాం ఆయన అవినీతిని అని చెప్పేసి ఆయనను ఆయన మంత్రివర్గంలో 30% అవినీతి జరుగుతుంది. ఆయన మంత్రివర్గంలో 3%నే గగ్గోలు పెట్టినావని చెప్పినావు గతంలో, మరి 30% జరుగుతుందని ఇలా మొత్తం మీడియా కానీ సమాజం కానీ కోడే కూస్తున్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి? మాట్లాడే నైతిక హక్కు ఉందా నీకు? ఇవాళ నీతి వాక్యాలు చెప్పే హక్కు నీకు ఉందా? కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితిలో మనము రానున్న రోజుల్లో నిజంగా చరిత్రలో నిలిచిపోయే పరిపాలన ఇవాళ ఆనాటు నిజాంది అయితే నేటి కేసీఆర్ గారిది. మళ్ళీ కేసీఆర్ గారికి అండగా నిలబడి ఆయన ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పేద ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకు అండగా ఉందామని చెప్పేసి నేను హామీ ఇస్తూ తప్పకుండా అవకాశం ఇచ్చిన తమ్ముడికి మరియు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడికి వచ్చిన పర్యావరణవేత్తలు కానీ అలాగే వివిధ నిపుణులు కానీ వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకు భవిష్యత్తులో అందరినీ కలుపుకొని మనం ఉద్యమం చేస్తాము. ఇది మరో మిలియన్ మార్చి జరగాలి. ఎక్కడైతే మూసీలో ఎక్కడైతే ఇల్లు కోల్పోతున్నాయో అక్కడ మరో మిలియన్ మార్చి ఉద్యమాన్ని తరహాలో తప్పకుండా ఉద్యమాన్ని నడుపుదాం. అందుకు అన్నగారి నేతృత్వంలో అన్నగారు ఇక్కడే ఉన్నారు. పెద్ద IPS ఆఫీసర్ తెలంగాణ ఉద్యమంలో టెంట్ గురి చేస్తే వాళ్ళు టెంట్ గుల కొడితే పోలీసులు ఎత్తుకపోయినా మరి మిగతా వాళ్ళు ఎత్తుకపోయినా కానీ నాకు అన్నయ్య ఇప్పించిండు. నాకు అదైతే ఆ టెంట్ అయితే ఇప్పించిన చరిత్ర అన్నదే.
ఉస్మానియా విద్యార్థుల పక్షాన నేను కొట్లాడి అన్నతో కొట్లాడి తెచ్చిన మళ్ళా టెంట్ అక్కడ తెలంగాణ ఉద్యమంలో. ఎవరికి ఆ గుంజుకపోయింది పోలీసులే కావచ్చు తెలియదు నాకైతే. అయితే ఇప్పించింది మాత్రం అన్ననే, ఇప్పించింది మాత్రం నాకైతే అన్ననే. ఖచ్చితంగా తెలంగాణ విద్యార్థుల పక్షాన ఆనాడు ఒక్క దెబ్బ కూడా మన పిల్లలు దాకుండా మన 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 తమ్ముడు బిడంబర్తి రవిని కూడా విడిపించడంలో అన్నే డబ్బులు ఇచ్చిండు. ఆ రోజు అన్న డబ్బులు ఇచ్చిండు, 12,000 రూపాయలు ఇచ్చిండు. పోయి పట్టుక నన్ను బెయిల్ కోసము అన్న డబ్బులు ఇచ్చి నేను పోయి ఇద్దరం కలిసి నేను షూరిటీ పెట్టిన అన్న డబ్బులు ఇచ్చిండు. పోలీస్ డ్యూటీలో లేడు కాబట్టి చెప్తున్న విషయాలు. అన్న ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని కాపాడండి, విద్యార్థి ఉద్యమాన్ని కాపాడిన చరిత్ర ఇలా ప్రవీణ్ అన్నది. ప్రవీణ్ అన్న ఇవాళ ఒక రైట్ పార్టీలోనే ఉన్నట్టుగా నేనైతే భావిస్తున్నా. తప్పకుండా రానున్న రోజుల్లో ప్రవీణ్ అన్న ఇవాళ సహకారంతో మనం ఇవాళ తెలంగాణలో మన రాజ్యం తెచ్చుకుందాం, పేదల రాజ్యం తెచ్చుకుందాం, బహుజన రాజ్యానికి ఖచ్చితంగా ఇవాళ మా పార్టీ కట్టుబడి ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భూలే, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్.